హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. అది కూడా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. సో ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ అనేది స్క్రోల్ అవుతుంది. సో గైస్, మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరైతే ఈ క్వశ్చన్ పేపర్లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ అండ్ మెథడ్ అనేది అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్ అని అయితే చెప్పారనమాట. సో ఈ ఒక్క క్వశ్చన్ పేపరే కాదు, ఇంకా 2 క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా వెంటనే అయితే మన ఛానల్లో అయితే పబ్లిష్ కావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్ అనేది మర్చిపోకండి, ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే సెకండ్ ఇయర్ ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఫుల్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మన ఛానల్లో పెడుతూనే ఉన్నాం. సో పబ్లిష్ అవుతూనే ఉన్నాయి. సో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇట్ మీన్స్ ప్రతి ఒక్కరైతే ప్రిపేర్ అవుతున్నారు. సో వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎగ్జామినేషన్కి 1 అవర్ ఉందనగా కూడా మనకు క్వశ్చన్ పేపర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే క్వశ్చన్ పేపర్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో చాలామంది లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరైతే రెడీగా ఉండండి. సో ఈ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది టఫ్గా ఫీల్ అవుతున్నారు.